హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తమిళ పిల్ల. మనకి ఇంకొన్ని 3-4 రోజుల్లో శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుంది కదండి. సో ఆ శ్రావణ మాసం సందర్భంగా నేనైతే వెండి 108 పూలు అయితే నేను కొనుక్కున్నాను. కానీ దానికి తగ్గ స్టాండ్ అయితే లేదు. వెండిలో అడిగితే దాదాపు ఆ స్టాండ్ వరకే 10 నుంచి 15 వేలు చెప్పారు. సో నేనైతే హైదరాబాద్ సాంప్రదాయ పూజా స్టోర్ నుంచి అయితే ఆ స్టాండ్ని అయితే నేను ఆర్డర్ చేశాను. అది ఎలా వచ్చింది ఏంటనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేశారండి. చూస్తున్నారు కదా మీరు, పైన మొత్తం ఒక ప్లాస్టిక్ పేపర్తో నీట్గా ప్యాకింగ్ అయితే చేశారు. సో లోపల కూడా ఆ మేడం చెప్పారు, మీకు ఎక్కడికైనా మేము అమెరికా కానీ లండన్కి కానీ ఎక్కడికైనా మేము ప్యాక్ చేస్తున్నాం మేడం. సో ప్రాబ్లం ఏమి ఉండదు మీకు ప్యాకింగ్లో. లోపల కూడా బబుల్ ర్యాప్ పెడతాం కాబట్టి మీకు ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పారు. సో ఇప్పుడు మనం దీన్ని అయితే ఓపెన్ చేసి చూద్దాము. లోపల చాలా టైట్గా ఉంది. లోపల చాలా అంటే చాలా బాగా సెక్యూర్గా చేశారు దీన్ని. సో యాక్చువల్గా నేను అనుకున్న దానికంటే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. స్టాండ్ అయితే చాలా బాగా చేశారు. మీకు కవర్ కూడా తీసి క్లియర్గా చూపిస్తాను. సో యాక్చువల్గా మేడంకి నేనైతే సిల్వర్ చెప్పాను. సో తనకి గోల్డ్ పంపించారు. ప్రాబ్లం లేదండి, నేను మళ్ళీ మీకు కావాలంటే చేస్తాను అని చెప్పారు. చూడండి 108. ఇక్కడేమో మనం మధ్యలో ఇక్కడ లోటస్ ఉంది కదా, ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని పెట్టేసేసుకొని మనం 108 పూలతో పూజ చేసుకుంటాం కాబట్టి ఆ 108 హోల్స్ ఇచ్చారు. ఇక్కడ మనం వెండి పూలతో మనం పూజ చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం మీరు చూసినట్టయితే కింద స్టాండ్ కూడా చాలా నీట్గా ఉంది. మరి కింద బేస్కి నేలకి తగలకుండా చాలా హైట్కి ఇచ్చారు. ఇంత హైట్కి ఒక 7 అంగుళం అంత హైట్కి ఇచ్చారు. చాలా బాగుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఇది. మీకు కూడా ఈ పూజా స్టాండ్ 108 పువ్వులు పెట్టుకునే పూజా స్టాండ్ కావాలి అని అంటే నాకు ఏమంటారు కామెంట్లో చెప్పండి. నేను మీకు ఆ నెంబర్ చెప్తాను, ఆ డీటెయిల్స్ అన్నీ మీకు కామెంట్లో ఇస్తాను. ఇలాంటి వీడియోస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తమిళ పిల్ల.